రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము. రాజ్య విభజనము. షెకెము వద్ద సమావేశము. రెహబోవాము షెకెమునకు వెళ్ళెను. ఇశ్రాయేలీయులందరూ అతనికి పట్టాభిషేకము చేయుటకై అచ్చట ప్రోగైరి. నెబాతు కుమారుడు యరొబాము సొలొమోను చెంత నుండి పారిపోయి ఐగుప్తున వసించుచుండెను కదా. అతడు ఈ వార్తలు విని ఐగుప్తు నుండి తిరిగి వచ్చెను. ఇశ్రాయేలీయులు రెహబాముతో, నీ తండ్రి సొలొమోను మా నెత్తిన పెద్ద భారము మోపెను. నీవు ఈ బరువును తొలగింతువేని మేము నీకు దాసులమై ఉందుమనిరి. రెహబాము ప్రజలతో, 3 రోజులైన తరువాత నన్ను కలుసుకొండని చెప్పగా వారందరూ వెడలిపోయిరి. అంతటా రెహబాము తన తండ్రి సొలొమోనునకు కొలువు చేసిన వృద్ధులను పిలిపించి, ఈ ప్రజలకి సమాధానము ఇయ్యవలెనో చెప్పుడనెను. వారతనితో, నీవీ జనులకు సేవ చేయగోరెదవేని ఇప్పుడు వీరికి ప్రీతి కలుగునట్లు మాట్లాడుము. ఆ మీదట వీరు జీవితాంతము నీకు బానిసలై ఉందరని చెప్పిరి. కాని రెహబాము ఆ వృద్ధుల ఆలోచనమును త్రోసిపుచ్చి తనతో పెరిగి తనకు కొలువు చేయుచున్న యువకులను ఉపదేశమడిగెను. ఈ ప్రజలు తమ బరువును తొలగింపమని అడుగుచున్నారు. నేను వీరికేమి జవాబు ఇయ్యవలెనో తెలియజెప్పుడనెను. వారతనిని చూచి, నీవీ ప్రజలతో, మా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు లావు కలది. మా తండ్రి మీపై పెద్ద బరువును మోపినచో నేనంతకంటే పెద్ద బరువునే మోపుదును. అతడు మిమ్ము చెండకోరలతో కొట్టించినచో నేను మిమ్ము కొరడాలతో బాధించెదనని చెప్పుమని పలికిరి. 3 రోజులైన పిమ్మట రెహబాము కోరినట్లే ఇశ్రాయేలీయులందరూ అతని వద్దకు వచ్చిరి. రెహబాము పెద్దల ఉపదేశమును త్రోసిపుచ్చి ప్రజలను నొప్పించే విధముగా మాట్లాడెను. అతడు తన మిత్రులైన యువకుల మాటలు విని ప్రజలతో, మా తండ్రి మీపై పెద్ద బరువును మోపినచో నేనంతకంటే పెద్ద బరువునే మోపెదను. అతడు మిమ్ము చెండకోలలతో కొట్టించినచో నేను మిమ్ము కొరడాలతో బాధించుదనెను. ఈ రీతిగా రెహబాము ప్రజల మనవిని త్రోసిపుచ్చుట యావే నిర్ణయించిన కార్యము. ప్రభువు షిలో నివాసి అహీయా ముఖమున యరొబామునకు చేసిన వాగ్దానమును నెరవేర్చుటకే ఇట్లు జరిగెను. రెహబాము తమ మనవిని విననందున ప్రజలు, మనకు దావీదు సొత్తులో పాలు లేదు, ఈషాయి కుమారుని వారసమున పొత్తు లేదు, మన నివాసమునకు మనము వెడలిపోవుదము రండు. ఇక దావీదు వంశీయులు వారి తిప్పలు వారు పడుదురుగాక అని పలికి వెడలిపోయిరి. రెహబోవాము యూదా మండలములోని ఇశ్రాయేలీయులకు రాజయ్యెను. అతడు వెట్టి చాకిరీ చేయువారికి పర్యవేక్షకుడుగానున్న అదోరామును తిరుగుబాటుదారుల మీదికి పంపెను. కాని వారతనిని రాళ్లతో కొట్టి చంపిరి. రెహబాము గబగబా రథమెక్కి యెరూషలేమునకు పారిపోవలసి వచ్చెను. అప్పటి నుండి ఇశ్రాయేలీయులు దావీదు వంశీయుల ఏలుబడిలో లేరు. రాజ్య విభజనము. ఇశ్రాయేలీయులు యరొబాము ఐగుప్తు నుండి తిరిగి వచ్చెనని విని అతనిని తమ సమావేశమునకు పిలిపించి రాజుగా అభిషేకించిరి. యూదా గోత్రము మాత్రమే దావీదు వంశీయులకు లొంగియుండెను. రెహబోవాము యెరూషలేమునకు మరలి వచ్చి యూదా, బెన్యామీను గోత్రముల నుండి 180,000 మంది వీరులను ప్రోగు చేసుకొని ఇశ్రాయేలీయుల మీదికి దాడి వెడలెను. కాని ప్రభువు తన ప్రవక్త అయిన షెమయాతో, నీవు వెళ్ళి సొలొమోను కుమారుడు యూదా రాజు రెహబోవాముతోనూ యూదా, బెన్యామీను గోత్రములకు చెందిన ఇశ్రాయేలీయులతోనూ మీ సోదరులైన ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధమునకు పోవలదు. ఇది నేను నిర్ణయించిన కార్యము కనుక మీరందరూ వెనుకకు మరలిపొండని చెప్పుమని పలికెను. యూదీయులందరూ ప్రభువు మాట పాటించి వెనుదిరిగిపోయిరి. మత విభజనము. యరొబాము ఎఫ్రాయిము మండలమునున్న
షెకెము నగరమునకు ప్రాకారమును నిర్మించి అచట కొన్నాళ్ళు నివసించెను. తరువాత అతడు పెనువేలు పట్టణమునకు రాజధానిని మార్చుకొని అచట కూడా ప్రాకారమును నిర్మించెను. అతడు తనలో తాను, ఈ ప్రజలు యెరూషలేము దేవాలయమునకు వెళ్ళి అచట ప్రభువునకు బలులర్పింతురేని వారు యూదా రాజైన రెహబాముని రాజుగా అంగీకరించి నన్ను చంపివేయవచ్చునెను. ఇట్లు తలపోసి అతడు 2 బంగారు కోడెదూడలను చేయించెను. తన ప్రజలతో, మీరు యెరూషలేమునకు వెళ్ళుట ఇక చాలింపుడు. మేము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన దేవతలు వీరే చూడుడనెను. 1 బంగారు దూడను బేతేలును, మరి ఒక దానిని దానునందును నెలకొల్పెను. ఇట్లు చేయుట ప్రజలకు పాప కారణమయ్యెను. వారా దైవములను ఆరాధించుటకు బేతేలునకు దానునకు వెళ్ళెడివారు. యెరోబాము కొండలపై పూజా మందిరములను కూడా నిర్మించెను. లేవి గోత్రమునకు చెందని సామాన్య కుటుంబము నుండియే ఆ మందిరములకు యాజకులను నియమించెను. యెరోబాము యూదా మండలమున వలె ఇశ్రాయేలు సీమలో కూడా 8వ నెల 15వ దినమున ఒక పండుగను నెలకొల్పెను. అతడు బేతేలున తాను నెలకొల్పిన బంగారు దూడలకు బలులర్పించెను. పర్వత మందిరములో తాను నియమించిన యాజకులని బేతేలున కూడా పూజారులను చేసెను. అతడు 8వ నెల 15వ దినమున బేతేలునకు వెళ్ళి పండుగ జరిపి పీఠముపై సాంబ్రాణి పొగ వేసెను. ఆ తేదీ ఆ పండుగ తాను నియమించినవి. రాజుల దినచర్య 2వ గ్రంథము 10వ అధ్యాయము. రెహబాము లేవీయులను ఆదరించుట. తిరుగుబాటు. రెహబాము షెకెముకు వెళ్ళెను. అతనికి అభిషేకము చేయుటకు ఇశ్రాయేలీయులు కూడా అచటికి పోయిరి. ఈ సమాచారము విని నెబాతు కుమారుడు యెరోబాము ఐగుప్తు నుండి తిరిగి వచ్చెను. అతడు సొలొమోనుకు భయపడి అంతవరకు ఐగుప్తుననే తలదాచుకొనుచుండెను. ఇశ్రాయేలీయులతనిని పిలువనంపిరి. వారెల్లరూ కలిసి రెహబాము వద్దకు పోయి, అయ్యా, మీ తండ్రి మా నెత్తిపై పెద్ద భారము పెట్టెను. నీవు ఆ బరువును తొలగించి మేము కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లు చేయుము. మేము నీకు తప్పక ఊడిగము చేయుదము అనిరి. అతడు, మీరు 3 రోజుల తరువాత తిరిగి రండని చెప్పి వారిని పంపివేశెను. రెహబాము పూర్వము తన తండ్రి కొలువులో పనిచేసిన వృద్ధులను సంప్రదించి, ఈ జనులకు నన్నేమి జవాబు చెప్పమందురు అని ప్రశ్నించెను. వారు, నీవు ఈ ప్రజల పట్ల కరుణతో ప్రవర్తింపుము, మృదువుగా మాటలాడి వారిని సంతోషపెట్టుము. అప్పుడు వారు ఎల్లకాలము నీకు ఊడిగము చేయుదురు అని చెప్పిరి. అయినా అతడు ఆ వృద్ధుల హితోపదేశమును పెడచెవినబెట్టి తనతో పెరిగి తన కొలువులో పనిచేయుచున్న యువకులను సలహా అడిగెను. మీ తండ్రి మా నెత్తిపై పెట్టిన భారమును తొలగింపుమని ఈ ప్రజలు నన్నడుగుచున్నారు. వీరికి నేనేమి జవాబు చెప్పవలయనో తెలుకుడు అని అడిగెను. ఆ యువకులు, నీవు వారితో, మా తండ్రి నడుము కంటెను నా చిటికిన వేలు లావుగలది. మా తండ్రి మీ నెత్తిపై పెద్ద భారము పెట్టినట్లు నేను అంతకంటే పెద్దదానినే పెట్టెదను. అతడు మిమ్ము చండ్రకోలలతో కొట్టించెను, కాని నేను మిమ్ము కొరడాలతో బాధింతునని చెప్పుము అనిరి. 3 నాళ్లైన పిమ్మట యెరోబాము ప్రజలు రెహబాము కోరినట్లే అతని యొద్దకు తిరిగి వచ్చిరి. కాని ఆ రాజు పెద్దల ఉపదేశమును త్రోసిపుచ్చి యువకుల సలహాను పాటించెను. ప్రజలతో కటువుగా మాట్లాడెను. మా తండ్రి మీ నెత్తిపై పెద్ద భారమును పెట్టెను గదా, కాని నేనంతకంటే పెద్దదానినే పెట్టెదను. మా తండ్రి మిమ్ము చండ్రకోలలతో కొట్టించెను, కాని నేను మిమ్ము కొరడాలతో బాధింతును అనెను. ప్రభువు షిలో ప్రవక్త అయిన అహీయా ముఖమున నెబాతు కుమారుడు
యరొబామునకిచ్చిన మాట నిలబెట్టుకోగోరెను. కనుకనే రెహబాము ప్రజల మొర ఆలింపడయ్యను. రాజు తమ వేడుకోలును అనాధారము చేయుట చూచి ప్రజలెల్లరూ, మనకు దావీదు సొత్తులో పాలు లేదు, ఈషాయి కుమారుని వారసత్వమున పొత్తు లేదు, మన నివాసములకు మనము వెళ్ళుదము రండు, ఇక మీదట దావీదు వంశజులను తమ ఇష్టము వచ్చినట్లే ఊరేగనిండు అనిరి. ఆ రీతిగా ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసి వెడలిపోయిరి. కనుక రెహబాము యూదా నగరములలోని వారికి రాజుగా మిగిలిపోయెను. అతడు వెట్టి చాకిరీ చేయువారికి అధిపతి అయిన హదోరమును ఇశ్రాయేలీయుల మీదికి పంపెను. కాని వారతనిని రాళ్లతో కొట్టి చంపిరి. రెహబాము రథమునెక్కి యెరూషలేముకు పారిపోయి ప్రాణములు దక్కించుకొనెను. నాటి నుండి ఉత్తర రాష్ట్రమునందలి ఇశ్రాయేలీయులు దావీదు రాజువంశము నుండి విడిపోయిరి. 11వ అధ్యాయము. రెహబాము చేసిన కార్యములు. రెహబాము యెరూషలేముకు తిరిగి రాగానే యూదా, బెన్యామీను గోత్రముల నుండి మెరికల వంటి యుద్ధవీరులను 1,80,000 మందిని ప్రోగు చేసుకొనెను. అతడు ఉత్తర దేశమందలి ఇశ్రాయేలీయులను జయించి తన రాజ్యమును తిరిగి స్వాధీనము చేసుకోగోరెను. కాని ప్రభు దివ్యవాణి షమయా ప్రవక్తకు ప్రత్యక్షమై, నీవు రెహబాముతో యూదా బెన్యామీను గోత్రజులతో ఇట్లు నుడువుము, మీరు మీ సోదరుల మీదికి యుద్ధమునకు పోవలదు, ఎల్లరూ ఎవరి ఇండ్లకు వారు తిరిగిపోండు. ఈ కార్యము నా వలన జరిగిందని చెప్పెను. కనుక వారు ప్రభు ఆజ్ఞకు బద్దులై యుద్ధ ప్రయత్నములు విరమించుకొని వెడలిపోయిరి. రెహబాము యెరూషలేమున వసించెను. అతడు యూదా, బెన్యామీను మండలములలోని ఈ క్రింది నగరములకు ప్రాకారములు నిర్మించెను: బెత్లెహేము, ఏతాము, టెకోవా, బెత్సూరు, సోకో, అదుల్లాము, గాతు, మారేషా, సీపు, అదోరయీము, లాకీషు, అసేక, సోరా, అయాలోను, హెబ్రోను. అతడి నగరములన్నింటికీ సురక్షితములైన ప్రాకారములను నిర్మించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క అధిపతిని నియమించెను. ఒక్కొక్క దానిలో ఆహార పదార్థములు, ఒలీవు నూనె, ద్రాక్ష సారాయము, డాళ్ళు, ఈటెలు నిల్వయించెను. ఆ రీతిగా అతడు యూదా బెన్యామీను నగరములను తన అదుపులో ఉంచుకొనెను. రెహబాము యాజకులను, లేవీయులను ఆదరించుట. ఇశ్రాయేలు మండలమునందలి యాజకులు, లేవీయులు దక్షిణముకు వచ్చి రెహబాము ప్రాపుజొచ్చిరి. లేవీయులు వారి గడ్డి మైదానములను, పొలములను వదులుకొని యూదా మండలముకు, యెరూషలేముకు వచ్చి చేరిరి. యరొబాము మరియు అతని అనుయాయులు వారిని ప్రభువుకు సేవ చేయనీయలేదు. అతడు కొండల మీది దేవాలయములలో పూజలు చేయుటకు, తాను నెలకొల్పిన ఎద్దులకు మరియు దయ్యములకు అర్చనలు చేయుటకు సొంత యాజకులను నియమించెను. అయినను పూర్ణ హృదయముతో ఇశ్రాయేలు దేవుని ఆరాధింపకోరిన భక్తులు మాత్రము అన్ని ఇశ్రాయేలు తెగల నుండి వచ్చిరి. వారు లేవీయుల వెంట యెరూషలేముకు వచ్చి అచట స్థిరపడి తమ పితరుల దేవుడైన ప్రభువుకు బలులర్పించిరి. వీరి వలన యూదా రాష్ట్రము బలపడెను. రెహబాము తన తండ్రి తాతలైన సొలొమోను, దావీదు రాజుల మార్గమును నడిచిన 3 ఏండ్ల పాటు వారెల్లరూ అతనిని సమర్థించిరి. రెహబాము ప్రభువును విడనాడుట. రెహబాము మహాలతును పెండ్లి ఆడెను. ఆమె తండ్రి దావీదు కుమారుడు యెరీమోతు, తల్లి ఈషాయి మనుమరాలు, ఎలియాబు పుత్రికనైన అబీహాయీలు. మహలతు వలన అతనికి ఏవూషు, షమర్య, సహాము అను 3 కుమారులు కలిగిరి. అటు తరువాత అతడు అబ్షాలోము కుమార్తె మాకాను వివాహమాడి
నలుగురు కుమారులను కనెను. వారు అబీయా, అత్తయి, సీజా, షెలోమీతు. అందరినీ కలుపుకొనగా అతనికి 18 మంది భార్యలు, 60 మంది ఉపపత్నులు, 28 మంది కుమారులు, 60 మంది కుమార్తెలుండిరి. భార్యలందరిలో మాకా అనిన అతనికెక్కువ ప్రీతి. ఆ రాజు అబీయాను తన కుమారుల మీద పెద్దగా నియమించెను. తన తరువాత అతడు రాజు కావాలనని సంకల్పించుకొనెను. రెహబాము మెలకువతో కుమారులందరినీ యూదా బెన్యామీను మండలములోని సురక్షిత పట్టణములకు అధిపతులుగా నియమించెను. ఆ కుమారుల పోషణకు గాను ధనమును సమృద్ధిగా వెచ్చించెను. వారికి చాలామంది యువతులను పెళ్లి చేసెను. పరమగీతము 1వ అధ్యాయము. సొలొమోను పరమగీతము. నీ పెదవులతో నన్ను ముద్దు పెట్టుకొనుము. నీ ప్రేమ ద్రాక్ష మధువు కంటే శ్రేష్టమైనది. నీ దేహ పరిమళము సువాసన గుబాళించుచున్నది. నీ పేరు సుగంధమును నెత్తికి తెచ్చును. కనుకనే యువతులు నిన్ను వలతురు. నన్ను నీ వెంట కొనిపొమ్ము. మన విరువురుమును కలిసి పరుగిడదము. రాజా, నన్ను నీ నివాసమునకు కొనిపొమ్ము. మాకు ఆనందమును వనగూర్చువాడవు నీవే. నీ ప్రేమను మధువు కంటే శ్రేష్టమైన దానిని గాయించి కీర్తింతును. నిన్ను వలచుటయే మేలు. మొదటి గీతము. ప్రియురాలు. యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సొగసైన దానను. కేదారు నగర గుడారముల వలెను, సొలొమోనుపుర గుడారముల తెరల వలెను నేను నల్లని దానను. నా వర్ణమునకు గాను మీరు నన్ను చిన్నచూపు చూడవలదు. సూర్యరశ్మి నన్ను మార్చివేసినది. నా సోదరులు నా మీద కోపించిరి. నన్ను ద్రాక్ష తోటలో పనిచేయ ఆజ్ఞాపించిరి. నేను నా ద్రాక్ష తోటని సాగు చేసుకున్న బాగుండెడిది. హృదయేశ్వర, నీవు నీ గొర్రెల మందను మేత కొరకు ఎచ్చటికి తోలుకొని పోయేదవో చెప్పుము. మధ్యాహ్నము ఆ మంద ఎచ్చట విశ్రమించునో తెలుపుము. నేను నీ స్నేహితుల మందల చుట్టూ తిరుగుచు ఒట్టిని నీ కొరకు గాలింపనేలా. చెలికత్తెలు. అందాల రాసి, నీకు ఆ తావు తెలియనిచో గొర్రెల మంద వెంటనే పొమ్ము. కాపురుల గుడారముల చెంతనే నీ మేకపిల్లలను మేపుకొనుము. ప్రియుడు, ప్రియురాలు. ప్రేయసి, నిన్ను ఫరో అశ్వములలో ఆడుగుర్రముతో పోల్తును. నీ చెక్కిళ్ళు కురుల మధ్య అలరారుచున్నవి. నీ కంఠము హారముల నడుమ శోభిల్లుచున్నది. మేము నీకు వెండి పువ్వులు తాపించిన సువర్ణ హారమును చేయింతుము. రాజు బిందుశాలలో ఆసీనుడై ఉండెను. నా దేహ పరిమళము సువాసనలను వెదజల్లును. నా ప్రియుడు నా పాలిండ్లపై పరుండి గంధరసము వలె సువాసనలొలుపును. అతడు ఎంగిడి సీమలోని ద్రాక్ష తోటల గట్టుల మీద పూచిన కర్పూరపు పూగుత్తుల వంటివాడు. ప్రేయసి, నీవెంత సొగసుగా ఉన్నావు, ఎంత సుందరముగా ఉన్నావు. నీ కన్నులు పావురము వలె ఉన్నవి. ప్రియా, నీవెంత మనోహరముగా ఉన్నావు, ఎంత మనోజ్ఞముగా ఉన్నావు. నవనవలాడు పచ్చని గడ్డి మన పడుక. మన ఇంటి దూలములను దేవదారు కలపతో చేసిరి. దాని వాసములను తమాల వృక్షముల కొయ్యతో చేసిరి.